బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. జూబ్లీ హిల్స్ రిజల్ట్ సమయంలో కవిత ట్వీట్ వైరల్ గా మారింది. కర్మ హిట్ బ్యాక్ అంటూ కూడా ఆమె ట్వీట్ చేశారు. చర్చనీయాంశంగా కవిత ట్వీట్ మారిందని కూడా చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ ను ఉద్దేశించే చేశారని చర్చ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో కొనసాగుతుంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేశారు కవిత. కవిత పార్టీ వీడాక ఇది మొదటి ఎన్నిక. బీఆర్ఎస్ ఓటమితో కవిత ట్వీట్ వైరల్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ఫలితాల తర్వాత మాజీ ఎంపీ కవిత సోషల్ మీడియాలో చేసిన ట్వీట్ ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఆమె కర్మ హిట్స్ బ్యాక్ అని కూడా ట్వీట్ చేయడం రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. బీఆర్ఎస్ ను ఉద్దేశించి ఆమె ట్వీట్ చేశారనే చర్చ అయితే కొనసాగుతుంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక వచ్చిన మొదటి ఉప ఎన్నిక ఇది. ఏ పోటీలో బీఆర్ఎస్ ఓడిపోవడంతోనే ఆమె అలా ట్వీట్ చేశారని అంతా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే కవిత బీఆర్ఎస్ నుంచి బయటికి రావటమే కాదు, ఆ పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు కూడా చేశారు కూడా. విమర్శల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. ఆడబిడ్డ నాయకత్వం ఎంత బలంగా నిలబడుతుందో చూపిస్తా అంటూ ఆమె కామెంట్స్ కూడా చేశారు. అంతేకాదు బీఆర్ఎస్ పార్టీ నుంచి తొలగించిన తర్వాత కవిత తెలంగాణ జాగృతి పేరుతో ప్రజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. కవిత ఇటీవల జనం బాట పేరుతో ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు. అడపాతడపా కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూనే బీఆర్ఎస్ పై కూడా సెటర్లు వేస్తున్నారు ఆమె. ఇప్పుడు కర్మ హిట్ బ్యాక్ అంటూ కూడా ట్వీట్ చేయడంతో బీఆర్ఎస్ పార్టీ అంతర్గత రాజకీయాలపై కవిత చేసిన సంచలన వ్యాఖ్యగా రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు. కవిత చేసిన పోస్ట్ బీఆర్ఎస్ పార్టీలోని ఒక వర్గానికి, ముఖ్యంగా పార్టీలో తమకు తగిన గౌరవం దక్కలేదని భావిస్తున్న కవిత వర్గానికి మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలకు అద్దం పడుతున్నట్లు కూడా ఈ ట్వీట్ చూస్తే మరొకసారి తెలుస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ట్విట్టర్ వేదికగా కర్మ హిట్స్ బ్యాక్ అంటూ చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోందని కూడా చెప్పుకోవచ్చు. ఈ సంచలన పోస్ట్ పార్టీలో తనకు తగిన గౌరవం దక్కలేదని భావిస్తున్న కవిత వర్గానికి బీఆర్ఎస్ అంతర్గత నాయకులకు మధ్య నెలకొన్న విభేదాలకు అద్దం పడుతోందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ట్వీట్ బీఆర్ఎస్లో త్వరలో నాయకత్వ మార్పు లేదా అంతర్గత ప్రక్షాళనకు దారి తీయొచ్చు అని కూడా చెప్పుకుంటూ ఉంటున్నారు. తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తూ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం వెలువడిన వెంటనే తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత ఎక్స్ వేదికగా చేసిన ఒకే ఒక పోస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఉప ఎన్నిక ఫలితం అధికారికంగా కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చిన వెంటనే ఆమె కర్మ హిట్స్ బ్యాక్ అంటూ కూడా ఆమె ట్వీట్ చేయడం ప్రస్తుతం వైరల్ గా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ ట్వీట్ సాధారణ స్పందన కాదని బీఆర్ఎస్ పార్టీ అంతర్గత రాజకీయాలపై కవిత చేసిన సంచలన వ్యాఖ్యగా రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు. కవిత చేసిన పోస్ట్ బీఆర్ఎస్ పార్టీలోని ఒక వర్గానికి, ముఖ్యంగా పార్టీలో తమకు తగిన గౌరవం దక్కలేదని భావిస్తున్న ఒక కవిత వర్గానికి మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలకు అద్దం పడుతున్నట్లు కూడా ఈ ట్వీట్ తెలియజేస్తూ ఉంది. కవిత కర్మ ప్రస్తావన ద్వారా పార్టీలో జరుగుతున్న కొన్ని తప్పుడు నిర్ణయాలు కావచ్చు, అనైతిక రాజకీయాల పర్యవసనమే ఈ ఓటమిని సూచించినట్లుగా కూడా ఉంది. పార్టీలో కొత్త నాయకత్వం రావాల్సిన అవసరం ఉందని కూడా ఆమె పరోక్షంగా ఈ ట్వీట్ ద్వారా పార్టీ అధిష్టానానికి, కేసీఆర్ కు సంకేతం పంపినట్లు కూడా విశ్లేషకులు ప్రస్తుతం అభిప్రాయపడుతూ ఉన్నారు. కవిత తన రాజకీయ ప్రయాణంలో ఎదుర్కొన్న అంతర్గత ఒడిదుడుకులకు ఈ జూబ్లీహిల్స్ ఓటమి ఒక రకంగా తమ ప్రత్యర్థులకు తగిన జవాబు అని ఆమె భావించుండొచ్చు. కాంగ్రెస్ గెలుపు అధికార పార్టీకి బలాన్నివ్వగా బీఆర్ఎస్లో మాత్రం ఓటమికి బాధ్యులు ఎవరు అనే చర్చను, అంతర్గత కలహాలను ఈ కర్మ హిట్స్ బ్యాక్ ట్వీట్ మరింత పెంచిందని కూడా చెప్పుకోవచ్చు.